వచ్చే జూన్ నాటికి అన్ని వస్తువులతో టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో పర్యటించిన ఆయన 960 టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. మండపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. 68.5 లక్షలతో నిర్మించిన మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి మండపేట మున్సిపాలిటీకి 5.95 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. టిట్కో ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందన్న నారాయణ ఆర్థిక ఇబ్బందులున్నా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. 2014-19లో 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేశారు. 38,000 కోట్లతో ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. గత ప్రభుత్వం ఈ టిట్కో హౌస్ మొత్తాన్ని నిర్మాణం చేశారు. ఏదైతే 7 లక్షల హౌస్ అనుకున్నామో వాటన్నిటినీ కట్ చేసేసి 2,61,000 తగ్గించింది. మరి ఆ 2,61,000 చేసిందంటే అవి కూడా చేయాల నామకే వాసి మొదలుపెట్టి రంగులు మార్చింది. 163 ప్లేసుల్లో టిట్కో హౌస్ కడితే 163 ప్లేసుల్లో 163 రకాల డిజైన్లు వేశారు. కానీ గత ప్రభుత్వం వచ్చి వాళ్ళ పార్టీ కలర్స్ వేసింది. బ్యాంకులకు ఇల్లు అలాట్ చేసినట్టు చూపించి లోన్ రైజ్ చేశారు. ఆ లోన్ డైవర్ట్ చేశారు. డబ్బులు వాళ్ళకి ఈఎంఐలు కట్టలేదని వాళ్ళ అకౌంట్స్ని ఫీజ్ చేస్తే 140 కోట్లు కట్టాల్సి ఉంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎవరికైతే ఇల్లు కట్టకుండా వాళ్ళ పేరుతో లోన్ రైజ్ చేసి డైవర్ట్ చేశారో వాళ్ళందరూ కట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ ఎండింగ్ లోపల రాష్ట్రంలో ఉన్న టిట్కో హౌస్లను పూర్తి చేయమన్నా ఖచ్చితంగా పూర్తి చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు.